నమస్కారం. తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్సీపీ తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన వరప్రసాద్ ను అతని అభిమానులు, కార్యకర్తలు స్థానిక రైల్వే కాలనీలోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చాలు సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతితో పాటు తన పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా తాను గతంలో అధికారిగా ప్రజల్లో ఎప్పుడూ మెలిగేవాడినని, ఆ అనుభవాలు తనకు ఉన్నాయి కాబట్టి ఆ అనుభవాలతో పాటు ఇతర అధికారులతో సఖ్యంగా మెలిగి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. తిరుపతితో పాటు తన పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా తాను గతంలో అధికారిగా ప్రజల్లో ఎప్పుడూ మెలిగేవాడినని, ఆ అనుభవాలు తనకు ఉన్నాయి కాబట్టి ఆ అనుభవాలతో పాటు ఇతర అధికారులతో సఖ్యంగా తెలియజేస్తూ అన్ని విధాలను ఆదరిస్తూ గత 2 సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తూ వస్తున్న మా సిపిఐ తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. నూతన ప్రభుత్వం ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి ప్రజా మన్ననలను పొందాలని సిపిఐ నాయకులు రామానాయుడు సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కొన్ని ప్రతిపాదనలు మీ ద్వారా వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం నిర్వహించాం. ఈ సమావేశంలో జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యవర్గ సభ్యులు కామెటి వెంకట గారు, టిఎల్ నరసింహ గారు, హరికృష్ణ, పెంచులయ్య పాల్గొంటున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. వర్షాలు పడితేనే రైతాంగం పంటలు పండిస్తున్నారు. వర్షాలు పడకపోతే గ్రామాలు వదిలి వలసెళ్లే పరిస్థితి వస్తా ఉంది. దీనికి ముఖ్యంగా మదనపల్లి డివిజన్లో ఉన్న 34 మండలాలు నిరంతరం కరువుకి గురవుతూనే ఉన్నాయి. ఈ కరువు నుండి విముక్తి కావాలంటే అంద్రీనివా సుజల స్రవంతి కాలువ ఈ నూతన ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి కరువు నుండి రైతాంగాన్ని ఆదుకోవాలని, సాగునీరు, త్రాగునీరు 2 అమలు చేయడానికి వెంటనే దానికి తగిన బడ్జెట్ కేటాయించి పూర్తి చేయాలని చెప్పి దానికోసం నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మేము ప్రతిపాదన చేస్తా ఉన్నాం. అలాగే ఈ జిల్లాకి తలమానికంగా ఉన్నటువంటి వరంగల్ మండలం ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయడానికి. నమస్తే. జేటీవీ న్యూస్ కు స్వాగతం. టీఎన్టీయూసీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీఎన్టీయూసీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అదేవిధంగా 19/5/2014 చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వచ్చి రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నారావారిపల్లిలోని తన నివాసంలో ప్రజలకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని టీఎన్టీయూసీ నాయకులు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్, రెడ్డప్ప నాయుడు, మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. టీఎన్టీయూసీ పట్టణాధ్యక్షుడు రెడ్డప్ప నాయుడు గారికి, అదేవిధంగా టీఎన్టీయూసీ విచ్చేసినటువంటి నాయకులు, నాయకురాలకి, కార్మిక సంఘ సోదరులకు, మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలతో ఈరోజు తిరుపతి నియోజకవర్గం ప్రజలు
తెలివైన తీర్పునిచ్చారు. ఈ విజయం ప్రజా విజయం. మనం తిరుపతి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళుగా, వివేకవంతులుగా తిరుపతి పట్టణ డెవలప్మెంట్ కోసం 42,000 మెజార్టీ ఇచ్చారంటే అది ఏ విధమైనటువంటి తీర్పు అనేది మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఈ విజయం వెనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, నాయకురాళ్లు, మీడియా సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించారు. ఆ సహకారం వల్లే ఈరోజు 42,000 మెజార్టీ వచ్చిందంటే రాష్ట్రంలోనే 4వ స్థానంలో ఉందంటే తిరుపతి ప్రజలు ఆ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున నా శిరస్సు నుంచి వాళ్ళ పాదాలకి నమస్కారాలు తెలియజేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా తిరుపతి పట్టణం నుంచే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం 99% ఉంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున 5 గంటలకి ప్రత్యేకమైన ఫ్లైట్ లో రేణిగుంట ఎయిర్పోర్ట్ కు వచ్చి కుటుంబ సమేతంగా వస్తున్నారు. రేణిగుంట నుంచి నేరుగా తిరుమలకి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం. దాదాపు 42,000 ఓట్ల మెజారిటీతో ఎన్నికైన తిరుపతి శాసనసభ్యుడు వెంకటరమణను టీడీపీ నాయకులు, అధికారులు కలిసి పుష్పగుచ్చాలు సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభాకాంక్షలు తెలిపిన వారిలో అధికారులు, డాక్టర్లు, టీడీపీ నాయకులు ఊకా విజయ్ కుమార్, రష్ అధినేత సుబ్రహ్మణ్యం లాంటి వారు చాలా మంది ప్రముఖులు ఉన్నారు.